హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసేస్తాం కదండి. కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసినప్పుడు తీసేస్తే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఆ లోతు ఫ్రంట్ సైడే రావాలంటే ఏ విధంగా మనము బ్లౌజ్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేయాలి వీడియోలో చెప్తాను. మనకైతే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ చేసుకోవాలి. ఆ పీసులను అయితే మనము ఏం చేయాలంటే 2 హ్యాండ్స్ని మనము కట్ చేసేటప్పుడు ఈ విధంగా మడత వస్తుంది కదా, ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వచ్చినప్పుడు అడుగువైపుని హ్యాండ్కి అడుగువైపుని జాయింట్ పెట్టాలి. ఒకసారి చూడండి, అడుగువైపుని జాయింట్కి అడుగువైపుని పీస్ పెట్టాను. అలాగే పెయిన్ వైపు హ్యాండ్కి పెయిన్ వైపుని పీస్ పెట్టి జాయింట్ చేస్తున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి సాదా బ్లౌజ్కైనా సరే ఈ విధంగా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ రెండు కూడా రాంగ్ సైడ్ వైపు ఉంటుందన్నమాట. అంటే మనకి ప్లెయిన్ జాకెట్ మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ తెలియదు కదా, కట్ చేసుకునేటప్పుడు అయితే మనము జాగ్రత్తగా వేసుకుంటాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ మార్కని ఉండాలి. అంటే ఈ విధంగా హ్యాండ్స్ని మనం ఒకదాని మీద ఒకటి ఉండగా ఒక పీస్ని అడుగువైపు ఉండేలాగా ఒక పీస్ని పైన వైపు వచ్చేలాగా ఈ అతుకుల్ని అతుక్కోవాలన్నమాట. ఇలా అతుక్కున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అతుకులను బట్టి అంటే మనకి చిన్న చిన్న పీసులు జాయింట్ చేసుకున్నాం కదా, ఈ అతుకులను బట్టి మనము లైనింగ్ని కూడా తిరగవేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటాం కదా, ఈ లోతు కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఒకే వైపు వస్తుందన్నమాట. మనకు అతుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఒకదాని మీద ఒక హ్యాండ్ వేస్తే మనకి అతుకులు లోపల వైపు వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ జాయింట్లను అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్లను బట్టి మనం లైనింగ్ కూడా ఏ విధంగా తిరగవేసుకోవాలో మీకు చెప్తానండి. ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి మనకి చిన్న చిన్న జాయింట్స్ పడ్డాయి కదా, ఆ జాయింట్స్కి వేసిన కుట్టు పై వైపుకి కనిపించే విధంగా బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ హ్యాండ్స్ని వేసుకోవాలి. అలాగే హ్యాండ్ మధ్యకి మనం పెట్టుకున్న కట్స్ అలాగే హ్యాండ్ డిజైన్కి మధ్యకి వచ్చే విధంగా పెట్టుకుని 1/2 ఇంచ్ కిందకి కుట్టు వేసుకోవాలండి. మనం 2 హ్యాండ్స్ని కూడా అతుకులు పై వైపు వచ్చే విధంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ హ్యాండ్ని అతుకులు పైకి వచ్చే విధంగా వేసి తిరగవేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనము అతుకులకు వేసుకున్న కుట్లు కనిపించకుండా లోపల వైపు వెళ్ళిపోతాయి. 2 హ్యాండ్స్ని కూడా సేమ్ అలాగే అతకాలి. అలా అతుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ లోతులు వచ్చేసి మనకి ఒకే వైపు వస్తాయి. ఇలా ఎదురుగా రావాలండి. 2 హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కుట్టిన తర్వాత చూసారు కదా ఒకే సైడ్కి వచ్చాయి. కాబట్టి ఈ విధంగా వచ్చేయా లేదా అని మీరు లైనింగ్ అతికిన తర్వాత కూడా చూసుకోవాలి. మనకి ఫ్రంట్లో